పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. ఎన్నికల సమయంలో బీసీలకు ఇచ్చిన హామీలన్నీ కూటమి ప్రభుత్వం అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు, యువజన అధ్యక్షులు కుమ్మర క్రాంతి కుమార్ డిమాండ్ చేశారు. రాజధాని అమరావతిలో మహాత్మా జ్యోతిరావు పూలే స్మృతివనం ఏర్పాటు చేయాలని చెప్పారు. కులగణన చేసి జనాభా దామాషా ప్రకారం చట్టసభలో సముచిత గౌరవం కల్పించాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం శుక్రవారం టీటీడీ కళ్యాణ మండపంలో జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. బీసీ హక్కుల విషయంలో కూటమి ప్రభుత్వం కాలయాపన చేస్తుందని విమర్శించారు. బీసీ సబ్ ప్లాన్ బీసీ రక్షణ చట్టాన్ని పక్కగా అమలు చేయాలని అన్నారు. లేని పక్షంలో వైసీపీకి పట్టిన గతే కూటమి ప్రభుత్వానికి పడుతుందని చెప్పారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు రాజా మాస్టర్ తదితరులు పాల్గొన్నారు. మేము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రధానమైనటువంటి డిమాండ్లు కొన్ని చేస్తూ ఉన్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్కి విజయవాడలో ఏ రకంగా ఆయన యొక్క శృతివనాన్ని నిర్మాణం చేశారో అదేవిధంగా ఈ రాష్ట్రంలో అమరావతిలో మహాత్మా జ్యోతిరావు పూలే శృతివనాన్ని కూడా ఏర్పాటు చేయమని ప్రభుత్వాన్ని మేము అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా ఎన్నికల మేనిఫెస్టోల్లో వాళ్ళు ఏదైతే బీసీ రక్షణ చట్టాన్ని అమలు చేస్తామని, అదేవిధంగా కులగణాంకాలు చేస్తామని అనేక రకమైనటువంటి వాగ్దానాలు బీసీలకి చేసినటువంటి విషయం కూడా తెలుసు. అవన్నీ కూడా తూచా తప్పకుండా అమలు చేయాలని చెప్పని ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఉన్నాం. అయినా ముఖ్యమంత్రి గారు గతంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ ఈ రాష్ట్రంలో లేదు కనుక మీరు తప్పనిసరిగా సివిల్స్ కోచింగ్ సెంటర్ని ఏర్పాటు చేయమని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా బీసీ వెల్ఫేర్ మంత్రి గారిని కూడా మేము అడగటం జరిగింది. తప్పనిసరిగా అని చెప్పని విజయవాడ గొల్లపల్లిలో బీసీ స్టడీ సర్కిల్, హైవేస్ సివిల్ సర్వీస్ స్టడీ సర్కిల్ని ఏర్పాటు చేసేందుకు, అదేవిధంగా 26 జిల్లాల్లో డిఎస్సి కోచింగ్ సెంటరు కొన్ని ప్రాంతాల్లోనే పెట్టారు. అలా కాదు 26 జిల్లాలో కూడా బీసీలకు సంబంధించినటువంటి పిల్లలందరూ కూడా దూరాభారం వెళ్ళాలంటే ఇబ్బంది కనుక మరి 26 జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా మేము పెట్టమంటం జరిగింది. దానికి కూడా వాళ్ళు తప్పనిసరిగా పెట్టారు. ఈ రోజున పిల్లలందరూ కూడా డిఎస్ఏ కోచింగ్ సెంటర్లో మరి క్లాసులకి తీసుకున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మరి ముఖ్యమంత్రి గారు కుల గణాంకాలు చేసి ఈ రాష్ట్రంలో జనాభా నిష్పత్తి ప్రకారంగా మాకు ఏదైతే స్థానిక సంస్థల్లో గతంలో 34% ఉండేది, దాని తర్వాత 22% కుదించారు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు, నేను కుల గణాంకాలు తప్పనిసరిగా పారదర్శకంగా, నీతిగా, నిజాయితీగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకి ఏ కులం ఎంత ఉందో చేస్తామని చెప్పారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, దయచేసి మీరు ఈ యొక్క కుల గణాంకాల్ని చేసి స్థానిక సంస్థల్లో మాకు జనాభా నిష్పత్తి ప్రకారంగా అన్ని సంస్థల్లో మాకు అవకాశం కల్పించాలని చెప్పని ప్రధానమైనటువంటి మేము ముఖ్యమంత్రిని కోరుతున్నాం. డిమాండ్ కూడా చేస్తూ ఉన్నటువంటి విషయాన్ని మీ అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా 33% రిజర్వేషన్లు కల్పిస్తామని చట్టసభల్లో తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించారు. మరి సొంత భవన నిర్మాణం, అదేవిధంగా ఈ ప్రభుత్వం మీద సంవత్సరం అయిపోయింది, ఈ ప్రభుత్వం మీద ఒక కార్యాచరణ. ఎందుకనంటే గత ప్రభుత్వాల్లో 5 సంవత్సరాల్లో కూడా జనగణన చేశానని చెప్పారు. కానీ ఇప్పటి వరకు మా కుల జనగణన మీద కానీ జనగణన మీద కానీ ఏ స్పష్టత ఇంతవరకు లేదనేది మనందరికీ తెలిసిన నిజం. అదే ఎజెండాగా పెట్టుకొని మీకు బీసీ చట్టం తీసుకొని వస్తాం, కుల జనగణన చేస్తాం, 34% రిజర్వేషన్ యథావిధిగా కొనసాగిస్తాం, మరి రాబోయే రోజుల్లో సబ్ ప్లాన్లో అనేక రకాల విషయాల్లో బీసీలకు న్యాయం చేస్తామని చెప్పేసి చెప్పింత తరగతిగతే మా రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకర్రావు గారు, అదే రాష్ట్ర కార్యవర్గం అందరం కూడా కూటమికి మద్దతు చెప్పడం ఇది నిజం. పత్రికల ద్వారా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము
అందరి మద్దతు తీసుకొని ఈ ప్రభుత్వం ఏర్పడటానికి కేవలం బీసీలే కారణం అని చాలా స్పష్టంగా ప్రెస్ మీడియా వారి ద్వారా ఈ ప్రభుత్వాలకి తెలియజేస్తూ ఉన్నా. అత్యధిక జనాభా కలిగిన మేము ఈరోజు ఎటు ఓట్లేస్తే అటువైపే ప్రభుత్వాలు నిలబడుతున్నాయని చెప్పే మీరు బీసీలకు సంబంధించిన హక్కుల విషయం వచ్చేసరికి కాలయాపన చేస్తున్నారనేది నిజం. ఇప్పుడు మేము నిజంగా పక్క రాష్ట్రంలో ఉన్న తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి గారిని మేము నిజంగా అప్రిషియేట్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం, అదేవిధంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం నిన్న జాజుల శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా కేశవ శంకర్రావు గారి ఆధ్వర్యంలో ఢిల్లీలో 42% అదే ఏ విధంగా అయితే అక్కడ రాజకీయాల్లో, జనాభాలో, పూర్తి స్థాయిలో ఉద్యోగాల్లో అన్నిట్లో తీర్మానం చేసి మరి కేంద్రానికి పంపిస్తే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఇప్పటి వరకు దాని మీద స్పష్టత లేదనేది మనందరికీ తెలిసిన నిజం. ఈరోజు బీసీలే మాకు వెన్నుముక, బీసీలే అని చెప్తున్న ఈ ప్రభుత్వాన్ని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీరు చెప్పొచ్చు బీసీలకు న్యాయం చేయొచ్చు, ఏం న్యాయం చేస్తున్నారనేది కూడా మీ ఆత్మ పరిశీలన చేసుకోవాలా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వానికి మద్దతు చెప్పిన తర్వాత జనగణన ఎన్ని రోజులు పడుతుందని చెప్పేసి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వాన్ని మేము అడుగుతూ ఉన్నాం. ఎంత చిత్తశుద్ధి మీకు బీసీల మీద ఉంటే, నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈరోజు బీసీ చట్టం గురించి మీరు ఎందుకు ఇంతవరకు సక్రమమైన నిర్ణయాలు తీసుకోలేదనే దాని మీద మేము అడుగుతూ ఉన్నాం. మేము తెలియజేస్తూ ఉన్నాం చాలా స్పష్టంగా. సమావేశం గడిచిన సంవత్సరం మరి ఇదే టైంలో కూటమి ప్రభుత్వానికి అంతకుముందు ఉన్న ప్రభుత్వం న్యాయం చేయలేదు, ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుంది అని చెప్పేసి మరి రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో ఒక నిర్ణయం తీసుకొని కూటమికి మద్దతు ఇవ్వటమైంది. ఈరోజు వరకు కూడా మరి ఆ రోజు బీసీ గర్జన్లో కానీ మేనిఫెస్టోలో కానీ అనేక సమస్యల గురించి మాట్లాడి ఉన్నారు. వాటన్నిటిలో ఎటువంటి పురోగతి లేదు. పక్క రాష్ట్రంలో కుల జనగణన చేస్తామన్నారు, చేసి అధికారికంగా ప్రకటించారు. మరి విద్యా ఉద్యోగాలు, అదేవిధంగా స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ బిల్లును పాస్ చేసి కేంద్రానికి పంపించారు. బీసీల పార్టీగా ఆవిర్భావం నుంచి చెప్పుకుంటున్నటువంటి తెలుగుదేశం పార్టీ, దానికి సహకరిస్తున్న కూటమి పెద్దలందరూ కూడా మరి ఇంతవరకు బీసీలకు ప్రత్యేకంగా చెప్పుకోదగిన విధంగా ఏమీ చేయలేదు. మద్దతు ఇచ్చిన మేమే బీసీల గురించి మరి సరైన రీతిలో స్పందించకపోతే తీవ్రంగా మరి ప్రతిఘటించి మా యొక్క